కేసీఆర్ పరిస్థితి చూస్తే సాధారణంగా ఆశ్చర్యం వేస్తుంది. కేవలం కొద్ది నెలల క్రితం ఎంత వైభవంగా రాజకీయం ఉండేది, సమాజము ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, చరిత్ర ఏ రకంగా మారుతుంది, ఒకే వ్యక్తి జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళవచ్చు, ఎంత సంక్షోభంలో పడవచ్చు అనడానికి కేసీఆర్ పొలిటికల్ క్యారియర్ ఒక ఉదాహరణగా కనబడుతోంది. తెలంగాణ ఉద్యమ నేతగా ఆయన ప్రస్థానం మొదలుపెట్టిన నుంచి ఇటీవల ఓడిపోయేంత వరకు కేసీఆర్ అంటే కేసీఆరే. కానీ ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది, అష్టదిగ్బంధంలో కేసీఆర్ కనబడుతున్నాడు. ఒకవైపు ఏమో పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఎంతమంది వెళ్తారో తెలియదు. ఒక్కొక్క పువ్వేసి చందమామ అన్నట్టు రోజుకో ఎమ్మెల్యే తెలంగాణ భవన్లో ఎగిరిపోయి గాంధీ భవన్లో ప్రత్యక్షమవుతున్నాడు. లేదంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో నుంచి ఎగిరిపోయి ముఖ్యమంత్రి ఇంట్లో ప్రత్యక్షమవుతున్నారు. ఎమ్మెల్యేలే కాదు, ఎమ్మెల్సీలు అదే ధోరణి. శాసనసభ స్పీకర్గా ఉన్న వ్యక్తి పార్టీ మారాడు. శాసనమండలి చైర్మన్ దాదాపు మారినట్లే. ఇప్పుడు ఇది అందువల్ల ఎంతమంది వెళ్తారో తెలియదు. దాన నాగేందర్ జోస్యం చెప్పినట్లు నలుగురే మిగులుతారా, ఎంతమంది మిగులుతారో తెలియదు. కానీ భారీగా దెబ్బ ఎత్తి తగులుతోంది. తాను నిలబెట్టి గెలిపించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీని వీడిపోతున్నారు. ఇక రెండవది, జాతీయ రాజకీయాల్లోనైనా కాస్తంత ప్రభావం చూపుదాం అని ఆశపడిన కేసీఆర్ అక్కడ కూడా అవకాశం లేదు. ఆ మాటకత్తే చక్రం తిప్పుతాను జాతీయ రాజకీయాల్లో. బీజేపీకి కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయం అంటూ బీఆర్ఎస్ పెట్టిన కేసీఆర్ దేశమంతటా తిరిగి నాయకుల్ని కలిసి నానా హడావుడి చేసి ఫెడరల్ ఫ్రంట్ అని, ఆ ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్ అని ఇవన్నీ చెప్పిన కేసీఆర్ ఆఖరికి ఇప్పుడు లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. రాజ్యసభలో ఉన్న నలుగురు కూడా పార్టీ మారుతారని చర్చ జరుగుతోంది. ఆ నలుగురు కాంగ్రెస్లో వెళ్తారా, బీజేపీలోకి పోతారా తెలియదు. కానీ బీఆర్ఎస్లో మాత్రం ఉండరన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నా కనీసం ఓడిపోయిన నలుగురు లోక్సభ ఎంపీలు మిగిలారు, 11 మంది రాజ్యసభ సభ్యులు మిగిలారు. అందుకే విజయసాయిరెడ్డి మాకు ఇంకా 15 ఉన్నాయి, టీడీపీకి 16 ఉంటే అని మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎంతమంది మిగులుతారో తెలియదు. కానీ ఇప్పటికైతే ఉన్న పరిస్థితి కేసీఆర్కి అది కూడా లేదు. లోక్సభలో లేరు, రాజ్యసభలో మిగులుతారో లేదో తెలియదు. ఇక మూడవది, తన చుట్టూ కేసులు. కాళేశ్వరం కేసు, మేడిగడ్డ రిజర్వాయర్ కుంగిపోవడం, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్సు, టెలిఫోన్ ట్యాపింగు, ఇలా రోజు రోజుకు ముసురుకుంటున్నాయి. సో రేవంత్ రెడ్డి సర్కార్ స్వభావం చూస్తే, దూకుడు చూస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న భావన తెలంగాణ సమాజంలో కల్పించి చట్టానికి కేసీఆర్ దొరికేలా చేసే సూచన కనబడుతోంది. రేవంత్ రెడ్డిని జైలుకు పంపిన కేసీఆర్ను కూడా అదే రీతిలో సత్కరించాలి అని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్టుగా కనబడుతుంది. అయితే తొందరపడి కేసీఆర్కు సింపతి రాకూడదు కనుక యూజువల్ కోర్స్ ఆఫ్ లాలో జరిగినట్లుగా ఉండాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. ఈ కేసులు ఇవి ఏం జరుగుతాయో ప్రశ్న. కేసీఆర్ మిత్రుడు జగన్కు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ ఓపెన్ అయింది. సో ఆల్రెడీ రఘురామకృష్ణరాజు కేసులో A3గా కేసు నమోదైంది. హత్యా ప్రయత్నం, అటెంప్ట్ మర్డర్ కేసే నమోదైంది. ఇక నాలుగవది కవిత కేసులు చాలా బలంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె ముద్దాయిగా ఉన్నారు, అక్యూజ్డ్గా. సో ఈ అరెస్ట్ చేసి ఆఖరికి ఆ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి ఇప్పటివరకు జైల్లోనే ఉన్నాడు. కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఈడీ కేసులో బెయిల్ ఇచ్చినా మళ్ళీ సిబిఐ కేసులో మళ్ళీ లోపలే ఉన్నాడు. సో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు జైలుకి వెళ్తున్న తీరు చూస్తే కవితకు బెయిల్ రావడం అంత సులభంగా కనబడలేదు. పిల్లవాడు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పినా, ఉమెన్ అని చెప్పినా కేసు మాత్రం చాలా గట్టిగా కనబడుతుంది. ఈ వయసులో ఈ పరిస్థితుల్లో కూతురు జైల్లో ఉండడం మానసికంగా కూడా కేసీఆర్కు చాలా ఇబ్బందికరంగా మారింది. ఐదవది, సాధారణంగా రాజకీయ నాయకులు జైలుకు పోతే సానుభూతి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలుకు పోతే ఆయన పెద్ద శక్తిగా ఎదిగి ప్రధాన ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు. చంద్రబాబు నాయుడిని జైలుకు పంపితే ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు.
అందువల్ల జైలుకు వెళ్తే రాజకీయాల్లో నెగిటివ్ ఏం కాకూడదు. కానీ కవిత విషయంలో జైలుకు వెళ్ళినా సింపతి వస్తలేదు. ఈవెన్ ఉమెన్లో కూడా సింపతి లేదు. మీరు ఎక్కడన్నా తెలంగాణ సమాజంలో చూడండి, అది లిక్కర్ స్కామ్ కావడం కూడా మరో ముఖ్యమైన కారణం. అందువల్ల కవిత అరెస్ట్ పట్ల ఎక్కడ తెలంగాణ జాగృతి, బతుకమ్మ పండుగలు ఇలాంటితో తెలంగాణ ఉమెన్ ఫోక్తో అంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నా కూడా ఎక్కడ స్పాంటేనియస్గా రియాక్షన్ లేదు. ఏమనంటే బీఆర్ఎస్ శ్రేణులు కొంత రియాక్ట్ అయినాయి తప్ప ప్రధానంగా జనం రియాక్షన్ ఎక్కడా కనబడతలేదు. సో అందువల్ల కవిత అరెస్ట్ కన్నా ఎక్కువ ఆ అరెస్టుకు సానుభూతి లేకపోవడం అనేది మరో ముఖ్యమైన ఛాలెంజ్గా కనబడుతోంది. ఇక 6వది రాజకీయ వారసత్వం సమస్య మిగిలే ఉంది. మీరు బీఆర్ఎస్ నేతల్ని కనుక అడిగితే చాలా క్లియర్గా చెప్తుంటారు, ఏం చేసినా కేటీఆరా హరీష్ రావా ఇది తేలకుండా మా పార్టీ ముందుకు పోదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పినట్టు నడిచింది కూడా. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు, క్యాబినెట్లో నెంబర్ 2 అయ్యాడు. కానీ ఇప్పుడు అంత సులభం కాదు. అందువల్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్ వాస్తవంగా కేసీఆర్కి అవకాశం ఉంటే ఆయన ఉండకుండా వారసుని పెట్టేవాడు. కానీ అక్కడ కూడా ఈ పంచాయతీ తేలినట్టుగా కనబడలేదు. అందువల్ల ఇది 6వ సమస్య. 7వ సమస్య ఏంటంటే బీజేపీ పెరుగుదల. సో బీజేపీ పెరగకపోతే ఎన్ని దెబ్బలు తగిలినా మళ్ళీ లేస్తుంది. ఎందుకంటే ప్రిన్సిపల్ అపోజిషన్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే ఎప్పుడు కూడా అవకాశాలు వస్తాయి. ప్రభుత్వం పైన ఎన్నడో ఒకరోజు అసంతృప్తి పెరుగుతుంది. ఇప్పుడు మనం చూసాం, జగన్ 151 సీట్లతో గెలిచినాక టీడీపీ 23 సీట్లకే పరిమితమైన మళ్ళీ జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగింది, టీడీపీకి అద్భుతమైన అవకాశం వచ్చింది. అలాగే మీకు కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల తర్వాత చతికిలబడింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ విలీనమైందని ప్రకటించారు. అసలు ఉప ఎన్నికల్లో కూడా అడ్రస్ లేదు. హుజురాబాద్లో 3,000 ఓట్లు వచ్చాయి. హుజూర్నగర్లో సిట్టింగ్ సీటు కోల్పోయారు. జానారెడ్డి లాంటి ప్రఖ్యాత నాయకుడు నాగేంద్ర సాగర్లో ఓడిపోయారు. జిహెచ్ఎంసీలో 2 సీట్లు వచ్చాయి. కానీ ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో ఉంది కనుక బీజేపీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ పైన అసంతృప్తి వచ్చినప్పుడు అధికారంలోకి రాగలిగింది. దేశంలో కూడా చూడండి, కాంగ్రెస్ ఇంత దెబ్బతిన్నా కూడా మళ్ళీ ఇటీవల ఎన్నికల్లో డబుల్ అయింది మళ్ళీ. అంటే ప్రధాన ప్రతిపక్ష స్పేస్లో ఉంటే అధికార పార్టీ పట్ల ఎన్నడో ఒక రోజు వ్యతిరేకత అసంతృప్తి పెరిగితే తమకు ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఆ స్పేస్ కూడా మిగులుతుందా అనేది బీజేపీ ఎదుగుదలతో మొదలైంది. సో బీజేపీ చాలా పవర్ఫుల్గా 35% ఓట్ పార్లమెంట్ ఎన్నికల్లో తెచ్చుకొని కాంగ్రెస్తో సరి సమానంగా 8 సీట్లు తెచ్చుకోవడంతో బీఆర్ఎస్కు పడుతున్న టెన్షన్ ఏంటంటే ఆ అపోజిషన్ స్పేస్ కూడా పోతే రేపు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత అసంతృప్తి పెరిగితే అది బీజేపీకి లాభం వస్తుంది తప్ప బీఆర్ఎస్కి లాభం రాదు. 8వది రాజకీయాల్లో ఏదో ఒక నెరేటివ్ ఉండాలి. సో ఏ నెరేటివ్ చెప్పుకొని జనంలోకి వెళ్ళాలి, ఎందుకొరకు ఈ పార్టీకి ఓటేయాలి. బీఆర్ఎస్ మళ్ళీ ఆశపడేది తెలంగాణ సెంటిమెంట్ పైన. అందుకని అంతకుముందు ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకొని మొదటి తప్పు చేసింది టీఆర్ఎస్. 10 ఏళ్ల తర్వాత సెంటిమెంట్ అంటే ప్రజలు ఏ మేరకు యాక్సెప్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ సెంటిమెంట్ ఉండడం వల్లనే ఆంధ్రప్రదేశ్లో అంత దెబ్బతిన్నా తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. సోనియా సెంటిమెంట్ కాంగ్రెస్ వాడుతోంది. అన్నిటికీ ముఖ్యంగా ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి తెలంగాణ గీతము, తెలంగాణ చిహ్నము ఇలా ప్రతిదాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఒక నరేటివ్ లేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏమి చెప్పుకొని జనంలోకి వెళ్తారు. ఇలా 8 రకాల సవాళ్ళ సుడిగుండంలో కేసీఆర్ ఉన్నారు.